గోరా ఎక్స్పర్ట్ల ప్రేక్షకులకి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో ఇప్పుడు హక్కులు చట్టాలు అనే విషయం మాట్లాడుతాం. ముఖ్యంగా మానవ హక్కుల గురించి మాట్లాడుతాం. చాలా వివరంగా తెలుసుకుంటాం మానవ హక్కుల గురించి. నిజమే, మానవుడే ముఖ్యం, మానవ స్వేచ్ఛ ముఖ్యం. మరి మానవ హక్కుల విషయంలో స్వేచ్ఛ అనేది ప్రధాన పాత్ర వహిస్తుంది. స్వేచ్ఛ లేదే ఎన్ని హక్కులు ఇచ్చినా లాభం లేదు. మనిషిని నోరు ముంచి 4 బాత్తు పంచభక్ష పరిమాణాలు పెట్టినా అది తినబుద్ధి కాదు. మనిషికి ఏ రకం తృప్తి సంతోషాన్ని బతుకు. అలాగే జనసామాన్యంలో వాడికి స్వేచ్ఛ లేకుండా ఉన్నట్లయితే ఎంత చేసినా ఏం చేసినా ఎలా చేసినా వాళ్ళు దాన్ని భరించలేరు, సహించలేరు. అంటే స్వేచ్ఛ అనేది చాలా ముఖ్యం. ఆ విషయం మనం చాలా తెలుసుకుంటున్నాం మానవ హక్కుల విషయంలో. ఇప్పుడు ఇంతవరకు పౌరులకు సంబంధించిన హక్కుల గురించి ఎక్కువ తెలుసుకున్నాం. మధ్యలో ఇప్పుడు సైనికులు ఉన్నారండి. సైనికులు ఉన్నారు, పోలీసులు ఉన్నారు, రక్షణ దళాలు ఉన్నాయి. మరి వీళ్ళకి మానవ హక్కులు ఉంటాయో ఉండవా? వాళ్ళు కూడా వాళ్ళ హక్కుల్ని సాధించడం కోసం, వాళ్ళ బాధలను తెలుపుకోవడం కోసం, వాళ్ళ యొక్క బాధల్ని అధికార దృష్టికి తీసుకురావడం కోసం సంఘాలను పెట్టుకోవడం కుదురుతుందా కుదరదా అనేది ఒక విషయం తెలుసో తెలీదు. లైఫ్ మరి రైట్ టు లైఫ్ అనేది ఉంది. రైట్ టు లైఫ్, జీవించే హక్కు. ప్రతి వ్యక్తికి జీవించే హక్కు ఉంది. ఆర్మీలో చేరేవాడు ఒక రాయల్ ఏం తెలుసా, నేను చనిపోవడానికి సిద్ధమయ్యే ఆర్మీలో చేరుతున్నాను, నా ఇష్టపూర్వకంగా ఆర్మీలో చేరుతున్నాను, నేను చనిపోవడానికి ఇష్టమయ్యే ఆర్మీలో చేరుతున్నానంట. అక్కడ రైట్ టు లైఫ్ అనేది ఏంటైంది? చనిపోవడానికి సిద్ధం ఉంది. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడు. అంటే రైట్ టు లైఫ్ అక్కడ పోయింది. అలాగే రక్షణ దళాల విషయంలో మానవ హక్కులు ఎలా ఉంటాయి ఆ విషయం తెలుసుకుందాం. రక్షణ దళాలకు మానవ హక్కులు ఉండవు. ఎలా అయితే రైట్ టు లైఫ్ అనేది మామూలుగా పౌరులందరికీ ఉన్నట్లుగానే పౌరులకి లేదు కదా. చనిపోవడానికి సిద్ధంగా ఉండే వాళ్ళు సైన్యంలో చేరతారు. నన్ను చంపేసేస్తే ఊరుకున్నారు మీరు, ఆ పౌరులందరికీ లెక్క ఇస్తున్నారు కదా రైట్ టు లైఫ్ అని, నాకేది అని అనడానికి వీలు. ఎందుకని ముందే జాయిన్ అవ్వడే వాడు రాసేస్తాడు, నేను చనిపోవడానికి సిద్ధమయ్యే ఆర్మీలో చేరుతున్నాను. అక్కడ ముందే రైట్ టు లైఫ్ పోయింది. ఇక ఇతర రైట్ టు ఫ్రీడమ్ ఉంది చూసారా, అది కూడా సాయుధ దళాలకి ఉండదు. రక్షణ దళాలకు మానవ హక్కులు ఉండవు, అది గుర్తించాలి. అయితే ఏ రకంగా ఇప్పుడు మనకి ఈ రాజ్యాంగం అంతా అమలు ఎక్కడ జరుగుతుంది? చట్టాలు చేయడం కానీ వాటి గురించి చెప్పడం కానీ పార్లమెంటు. అంచేత మన దీంట్లో 33, 34 అధికరణాలు, అంటే కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో, అంటే భారత రాజ్యాంగంలో 33, 34 అధికరణాల్లో ఈ రక్షణ దళాల గురించి నిర్ణయం తీసుకునే హక్కు పార్లమెంటుకు ఉంది అని రాశారు. దాంతో పార్లమెంట్ ఏం చేసింది? రక్షణ దళాలకి మానవ హక్కులు ఉండవు అని ఒక చట్టం చేసేసింది. ఈ రక్షణ దళాల గురించి నిర్ణయం తీసుకునే హక్కు దేనికి ఇచ్చింది? కాన్స్టిట్యూషను పార్లమెంట్కి ఇచ్చింది. పార్లమెంట్ ఏం చేసింది? రక్షణ దళాలకి మానవ హక్కులు ఉండవు. అంచేత అధికరణం 33 భారత రాజ్యాంగంలో అధికరణం 33 దాంట్లో ప్రాథమిక హక్కులను రక్షణ దళాలకు నిరాకరించే హక్కు పార్లమెంటుకు ఉంటుంది అని కాన్స్టిట్యూషన్ రాసింది. అధికరణం 33లో ప్రాథమిక హక్కులను రక్షణ దళాలకు నిరాకరించు హక్కు పార్లమెంటుకు ఉంటుంది అని కాన్స్టిట్యూషన్ చెప్పడం జరిగింది. ఇక పార్లమెంట్ చేసి ఆటోమేటిక్గా మరి కాన్స్టిట్యూషను డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ చెప్పేసింది కదా వాళ్ళ హక్కులు తీసేయచ్చని చేస్తే, దాంతో పార్లమెంట్లో రక్షణ దళాలు మొదలైన కొన్ని వర్గాల వారు తమ విధులను సక్రమంగా నిర్వర్తించే నిమిత్తము మరియు క్రమశిక్షణతో వ్యవహరించే నిమిత్తము ప్రాథమిక హక్కులు వారికి వర్తించకుండా అధికారం
పార్లమెంటుకు ఉంటుంది. ఆ క్రమంలో వారికి సంబంధించి ప్రాథమిక హక్కులను నిరాకరిస్తూ లేక పరిమితి చేస్తూ శాసనములను పార్లమెంట్ రూపొందించవచ్చు. అటువంటి శాసనములు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏమిటంటే అంటే కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. ఒకటి, సాయుధ దళములకు చెందిన వారు, ఆర్మీలో ఉన్న వాళ్ళకి ప్రాథమిక హక్కులు ఉండవు, దాని గురించి నిర్ణయం చేశాను. రెండోది ఏంటి, శాంతి భద్రత పరిరక్షణకై నియమింపబడే దళాలు. మరి మామూలుగా లా అండ్ ఆర్డర్ చూడడం కోసం అని మనకి సివిలియన్స్ మధ్య ఉంటుంది కదా, ఏంటి పోలీసులు మొదలైన వారికి భావించుకోవచ్చు. పోలీసులకు కూడా మానవ హక్కులు ఉండవు. అలాగే రాష్ట్ర ప్రభుత్వాలచే ఏర్పాటు చేయబడే గూఢచర్యలు లేక ప్రతి గూఢచర్యల అంటే ఇంటెలిజెన్స్ అండి, ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఉంది కదా, వాళ్ళకి బ్యూరోలు లేక సంస్థల్లో పనిచే ఉద్యోగులు కూడా ఉండదు. ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో పనిచేయు ఉద్యోగులకి ఆ బ్యూరోలో ఇంటెలిజెన్స్ బ్యూరోలో మన సిఈడి అంటాం కదా, సిఈడి డిపార్ట్మెంట్లో పనిచేయించే ఉద్యోగులు కూడా మానవ హక్కులు లేవు. అలాగే సాయుధ దళాలు, నిఘా సంస్థలు మొదలైన వాటికి సంబంధించిన టెలికమ్యూనికేషన్ విభాగాల్లో పనిచే ఉద్యోగులు కూడా మానవ హక్కులు లేవు. మరి దాంట్లో ఇప్పుడు అంతా టెలికమ్యూనికేషన్ ఉంది చాలాగాను, ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అంతా ఉంది కదా, వాళ్ళకు కూడా మానవ హక్కులు లేవు. ఇవన్నీ కూడా ఎక్కడైతే రక్షణ దళాలకి, లా అండ్ ఆర్డర్ చూసేయండి పోలీసులకి, వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి సంస్థలకి, వ్యక్తులకు కూడా మానవ హక్కులు లేవు. ఎంత స్పష్టంగా అంటే పార్లమెంటు వీటన్నిటిని ఒక చట్టం చేసేస్తుందండి. స్వేచ్ఛ గురించి కొంతమంది చెప్పుకున్నాం. ఆ స్వేచ్ఛ గురించి చెప్పుకోవడం దాంట్లో ఇచ్చినట్లయితే వీళ్ళకి మానవ హక్కులని, స్వేచ్ఛని నిరాకరణ జరిగింది. పోలీసులకు ప్రాథమిక హక్కులు ఉండవు. మీరు ఏంటండి మరి మాకు గొడవ చెప్పుకోవాలి కదా, అంచేత మేము ఒక సంఘం పెట్టుకుంటాం, అందరికీ ఉద్యోగ సంఘాలు ఉన్నాయి కదా, ఎన్జిఓలు ఉద్యోగ సంఘాలు పెట్టుకుంటున్నారు, మాకు ఉండగా పోలీసులు మాకు బాధలు ఉంటాయి, మా డ్యూటీలు వేసేస్తున్నారు, మాకు రకరకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, మాకు అన్నీ ఉంటాయి కదా, అంతే మా గోడు చెప్పుకోవడం కోసం అని ఒక ఆ సంఘాలు పెట్టుకుంటామంటే నో, పోలీసు సంఘాలు పెట్టుకోవడం వీలేదు. అంటే భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు, భావ ప్రకటన స్వేచ్ఛ ఉండదు, సంఘాన్ని పెట్టుకునే హక్కు ఉండదు, ఆలోచన ఉండకూడదు, ఆలోచన చేయకూడదు, సమ్మె చేయకూడదు, జీతాల పెంచని అడగకూడదు. ఇదండి, సమ్మె చేయడం లేదు, జీతాలు పెంచడం లేదు, వాళ్ళు ఏం చేస్తారు నోరు మూసి దట్ ఈజ్ డిసిప్లిన్ అంటున్నారు. ఆర్మీలో డిసిప్లిను, పోలీస్ డిపార్ట్మెంట్లో డిసిప్లిను, ఇలా ఎంత అయినట్టే క్రమశిక్షణ అంటే ప్రభుత్వ ఉత్తర్వులను లేక పై అధికారుల ఆదేశాలను ప్రశ్నించకుండా, ఎదురు చెప్పకుండా, గుడ్డిగా యథాతథంగా అమలు చేయాలి. ఇప్పుడు మనకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఆ ఎక్కడో బోర్డర్ వాళ్ళని వీళ్ళు తీసుకొచ్చి పెట్టుతున్నారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మన్నాడదేగే ఇంకో తోటి తరలించేస్తారు, మళ్ళీ ఇంకో తోటి తరలించేస్తున్నారు. వీళ్ళు ఏమైపోతున్నారు, వీళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, ఏం తెలియట్లేవని అంటే నో, మాట్లాడకి లేదు. అసలు ఇబ్బంది పడుతున్నా నాకు వీలు లేదు, ఏం చేసేదంతే దర్శాలు. ఆ విధంగా రక్షణ దళాలకి ఏ విధంగా కూడా లేదు. ఇంక ఇలా ఉంటే ఎలా అయితే సాయుధ దళాలకి ఏ రంగా అయితే ప్రత్యేక మానవ హక్కులు ఉండవో, అదేవిధంగా మానవ హక్కుల హత్యంగా జరిగేది ఇంకో ఉందండి, మార్షల్ లా. మన భారతదేశం ఇంతవరకు మార్షల్ లా పెట్టలేదు, అంటే మిలిటరీ పాలన. మన రాజ్యాంగంలో అధికరణం 34 ప్రకారంగా మిలిటరీ పాలన టెంపరీగా కొంతకాలం పెట్టడానికి అవకాశం ఉంది. దేని ప్రకారంగా? అధికరణం 34, చాప్టర్ 34, యాక్ట్ 34 ప్రకారంగా, చాప్టర్ ప్రకారంగా మార్షల్ లా ఎప్పుడైతే మార్షల్ లా పెట్టారో అందరికీ, పౌరులందరికీ, సిటిజన్స్ అందరికీ ప్రాథమిక హక్కులు పోతాయి. ఇంతకు మొరాల కాశ్మీర్లో కొన్ని చోట్ల పెట్టారు కొద్దిగా, అది మార్షల్ లా కాదు, అది మార్షల్ లా నల్లా, కానీ ఒక రకంగా కాశ్మీర్లో కూడా కొన్ని చోట్ల, కాశ్మీర్ కొన్ని భాగాల్లో మిలిటరీ పాలన కొనసాగింది. అక్కడ వాళ్ళకి
ఏ రకమైనటువంటి మానవ హక్కులు లేవు అక్కడున్న ప్రజలకి, ఆ గ్రూప్ ఆఫ్ సిటిజన్స్కి లేవు. అంటే మానవకి మార్షల్ లాంటి మీకు ఎంత ఇది చెప్తాను చూడండి. ప్రాథమిక హక్కులకు సంబంధించి ఈ విభాగంలో అంటే మార్షల్ లా, అంటే మార్షల్ అని దేన్ని అంటున్నారు? మిలిటరీ పాలన. ప్రజాస్వామికంలో కూడా మిలిటరీ పాలన రావడానికి అవకాశం ఉంది. ఎందుకుందో ఎలా ఉంటుందో చెప్తాం. సంబంధించి ఈ విభాగంలో ఇతర అధికరణంలో ఇంతవరకు ఏం చెప్పండి, భారతదేశంలో ఏ ప్రాంతంలో అయినా మార్షల్ లా అమలు ఉన్నట్లయితే ఈ విభాగంలో అధికరణలు వర్తించవు. ఇంకా హ్యూమన్ రైట్స్ ఉన్నాయే, ఫండమెంటల్ రైట్స్ అనేవి వర్తించవు అని స్పష్టం చెప్పారు. మార్షల్ లా ఉన్న దగ్గర ఇక రైట్ టు లైఫ్ అని కానీ, రైట్ టు ఎక్స్ప్రెషన్ కానీ, రైట్ టు ఎన్నిపోయిపోయి ఏమీ ఉండవు. జీరో. మిలిటరీ నా లీడరు ఏం చెప్తే అదే శాసనం, అంతే. అది మార్షల్ లా అన్నమాట. మార్షల్ లా అమల్లో ఉన్న ఏదైనా ప్రాంతంలో ఎవరైనా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి లేక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి శాంతి భద్రతల నిర్వహణ లేక పునరుద్ధరణలో భాగంగా ఇటువంటి శిక్ష అమలు చేసినా, ఆస్తులను జప్తు చేసినా, ఎటువంటి ఉత్తర్వులను జారీ చేసినా సదరు ఉద్యోగిపై ఎటువంటి చర్య తీసుకొనబడదు. ఎందుకంటే దానికి సంబంధించిన శాసనం. మార్షల్లో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు చాలా కఠినంగా వ్యవహరించవచ్చు. మామూలు ఇదే మనం అడుగుతాం, ఏ రూల్ ప్రకారం నువ్వు ఈ రకం అవన్నీ జప్తు చేస్తున్నావు, ఏ రూల్ ప్రకారం నువ్వు ఎత్తుకుపోతున్నావు, ఏ రకంగా దీన్ని నియంత్రిస్తున్నావు అని మామూలుగా అడుగుతాం. మనకి అడుగుతాం మరి, ఎందుకని మనం అలవాటు పడ్డాం స్వేచ్ఛకి. అక్కడ మార్షల్ లా ఉన్నప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన ఉద్యోగం ఎవడైనా సరే ఏది జప్తు చేసినా, ఏది పట్టిపోయినా, మనం బయట నెట్టేసినా సరే ఏమిటిది అని అడగడానికి వీలు లేదు. అంటే మీ హ్యూమన్ రైట్స్ ఏమైనా ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం, హ్యూమన్ రైట్స్నే ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం. ఆ ఫండమెంటల్ రైట్స్ ప్రాథమిక హక్కుల్ని పూర్తిగా మార్షల్ లా హరించి వేస్తుంది. అక్కడ మిలిటరీ పాలనలో ఆ మిలిటరీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ని ఉపయోగించుకుంటారు. ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏం చేసినా, వాడు ఏది పట్టుకుపోయినా, ఏది చేసినా, మన ఆస్తులు జప్తు చేసేసినా, మన బిల్డింగ్లు చూసి చేసేసి ఆక్యుపై చేసినా నోరు మెదపడానికి లేదు. దట్ ఈజ్ మార్షల్ లా. మార్షల్ అంటే మళ్ళీ సచివాళ్ళు చెప్పినంటే మార్షల్ అంటే సైనిక శాసనము అని అర్థం. అంటే ఒక రకమైన సైనిక పాలన. సైనిక పాలన దేశాల్లో పౌర హక్కులు ప్రాథమిక హక్కులు ఉండవు, కనీసం నామాత్ర పరిపాలన కూడా ఉండదు. అంతా రక్షణ దళాధిపతి చేతిలోనే ఉంటుంది. దేశంలో ఏదైనా ప్రాంతంలో తీవ్రమైన అల్లకల్లోలం ఏర్పడి అంతర్యుద్ధ పరిస్థితి ఉన్నప్పుడు మార్షల్ లా విధించబడుతుంది. ఇప్పుడు పెడతారు మార్షల్ లా? మనం మరి కాన్స్టిట్యూషన్లో పెట్టారు కదా, కాన్స్టిట్యూషన్లో 34 అధికరణ 34 ప్రకారం ముందు కనుక ఎప్పుడైనా అత్యవసర పరిస్థితి, అత్యవసర కాదు, ఇక అంత అందకల్లోలం సైనిక తిరుగుబాటు వస్తుంది ఇలా అనుకున్నప్పుడు మాత్రం అలాగే సాధారణ పౌర పరిపాలన ఉండదు. సివిల్ న్యాయస్థానాలు కూడా పనిచేయవు. కోర్టుకి వెళ్ళంగా వీళ్ళవు, కోర్టులో రిట్టేస్తాను చేస్తానన్న గేయలే, కోర్టులు ఏం పనిచేయవు. మార్షల్ లాంటిది. అయితే మన రాజ్యాంగానికి సంబంధించిన మార్షల్ అంటే సైనిక తిరుగుబాటు కాదు, అల్లకల్లోలం ఏర్పడి అంతర్యుద్ధ పరిస్థితి ఉన్న ప్రాంతాల పరిపాలనా బాధ్యతను కేంద్ర ప్రభుత్వం ఆ సైనికాదులకు సంక్రమింపజేస్తుంది. ఏదైనా ప్రాంతంలో అది ఆంధ్రప్రదేశ్ కావచ్చు, కేరళ కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, లేదా ఇంకొక నార్త్లో ఏదైనా కావచ్చు, ఆ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వమే ఒక లిమిటెడ్ ఏరియాలో అంతర్యుద్ధం ఏర్పడుతుంటే మార్షల్ లా ప్రవేశపెట్టచ్చు. అప్పుడు ఇంక అన్నీ పోతాయి. ఇక కోర్టుకి వెళ్ళే పని లేదు, ఏం చేయడానికి లేదు. ఏ సైనికుడు ఏం చెప్తే అది వినాల్సిందే. అంచేత మళ్ళీ మార్షల్ లా ఉత్తర్వుల్లో సుప్రీంకోర్టు అధికారులు పరిమితి చేసేస్తారు. సుప్రీంకోర్టు అధికారులు కూడా పరిమితి అయిపోతాయి. ఈ రంగా మనకి జరుగుతున్నమాట. అంచేత ఈ మన ప్రాథమిక హక్కుల గురించి ఇవన్నీ మాట్లాడుతున్నాం కదా. ఈ మాట మనం నెక్స్ట్ దీంట్లో ఇప్పుడు మార్షల్ లా గురించి తెలుసుకున్నాం. అత్యవసర పరిస్థితి ఉన్న కాలంలో మానవ హక్కులు ఉంటాయా ఉండవా? మన భారతదేశంలో ఇందిరాగాంధీ పాలనప్పుడు అత్యవసర పరిస్థితి చూసాం. అత్యవసర పరిస్థితి అనౌన్స్ చేసింది. అలాగే అత్యవసర పరిస్థితి అంటే ఏమిటి, అప్పుడు మానవ హక్కులు ఎలా ఉంటాయి, ఏమాత్రం ఉంటాయి, ఎంత మాత్రం ఉంటాయి? అత్యవసర పరిస్థితి గురించి మార్షల్ లా గురించి తెలుసుకున్నాం. అత్యవసర పరిస్థితి ఎమర్జెన్సీ అంటాం. ఎమర్జెన్సీ సంబంధించిన ఏంటనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. సెలవు మరి, నమస్కారం.
ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా? ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ఎక్స్పర్ట్ల ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.